మీరు చదివి ఉంటే ఈ పరిస్థితి రాదు. మీ అధికారులను ఎప్పుడైనా పిలిచి అడిగినరా? అడగలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఈ ఇంపెక్స్ రాఘవ గీగవ ఇది కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా మీరు ఇట్లాంటి కార్యక్రమాలు? ఎప్పుడైనా అడిగినరా మీ అధికారులను అసలు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏం చెప్తుందని? అడగలేదు. మరి ఎట్లా ప్రజలకు న్యాయం జరుగుతుంది? ఇలా నిద్రపోకుండా ప్రజలందరూ కూడా ఏడుస్తూ బతుకుతూ ఉన్నారు. ఇలా పత్తి పంట వేసినారు, పత్తి ఏరుకున్నారు. మరి ఆ దంటును తీయడానికి అటవీ ప్రాంతాలకు పోతే అక్కడ ఫారెస్ట్ అధికారులు రాత్రికి రాత్రే కందకాలు దవ్వుతూ ఉన్నారు, జెండాలు బాతుతూ ఉన్నారు. జెండాలు ముట్టుకుంటే చాలు 353 కింద మిమ్మల్ని కేసు పెట్టి జైలుకు పంపిస్తామంటున్నారు. కేసీఆర్ గారు ఏవైతే పాస్బుక్స్ చూపించిండ్రో, పాస్బుక్స్ ఇచ్చారో, ఆ పాస్బుక్స్ తీసుకొని ఇది మా పట్టా భూమి, ప్రభుత్వం మాకు పట్టా ఇచ్చింది, మేము రైతు బంధు తీసుకున్నామంటే ఇవి చెల్లవు అంటున్నారు. నేను ఇలా ప్రభుత్వాన్ని ఓపెన్గా అడుగుతున్నా, ఇక్కడ ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి, నకిలీ ముఖ్యమంత్రి? ఇక్కడ మంత్రి, అటవీ శాఖ మంత్రి అసలు ముఖ్యమంత్రి, నకిలీ మంత్రి? రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి అసలు మంత్రి, నకిలీ మంత్రి? మీ అధికారులు అసలు అధికారుల, నకిలీ అధికారుల? ప్రభుత్వమే రెవెన్యూ శాఖ ఇచ్చిన పట్టాదారు పాస్బుక్లే చెల్లవు అని మీరు అంటుంటే అసలు మీ అధికార పత్రాలు చెల్లుతాయా? మీరు అసలు మంత్రులా? నిజమైన మంత్రులేనా? మీరు నిజమైన అధికారులేనా? ఈ ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటే ట్రాక్టర్లు ఏ చట్టం ప్రకారం మీరు తీసుకుపోయి ఫారెస్ట్ యాక్ట్లో పెడుతున్నారు? ఇలా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏం చెప్తున్నది? గ్రామ సభ చేసే ఏదైనా చేయాలి అని చెప్తున్నారు. మీరు అమరాబాదు అడవుల్లో పులుల కోసం మీరు అక్కడుండే తరతరాలుగా అసలు మనమందరం కూడా ఈ ప్రపంచం మీద పుట్టినప్పటి నుంచి బతుకుతున్న అటవీ ప్రాంతాల్లో బతుకుతున్న చెంచు, అంతరించిపోతున్న ఆదిమ జాతి ఏదైతే చెంచు ఉన్నదో ఆ చెంచు వాళ్ళందరినీ కూడా మీరు రీలొకేట్ చేస్తామంటున్నారు. చెంచు సాలిడారిటీ ఫోరం ఏం చెప్తున్నది? అయ్యా, ఈ భూమి మాది, మీరు రాకముందు మీ తాతలు ముత్తాతలు కాదు కదా, ఇంకా వాళ్ళ మీద ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా పుట్టినప్పుడు మేమీ నల్లమల అటవీ ప్రాంతంలో పుట్టినాము, మా వల్లనే అడవి కాపాడబడ్డది. మరి మమ్మల్ని ఇక్కడ నుంచి పొమ్మంటున్నారు, దయచేసి ఆ పని చేయకండి అని అంటే మీరు బలవంతంగా వాళ్ళ మొహం మీద 15 లక్షలు పడేసి మీరు పొమ్మంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏదైతే అనుమల తిరుపతి రెడ్డిని దుర్గం చెరువు నుంచి పొమ్మంటే పోతున్నాడా ఆయన? మరి ఎఫ్టీఎల్ కిందకి వస్తున్నాడు, ఆయన పొమ్మంటే పోతున్నాడా? మరి వాళ్ళకు ఒక న్యాయము, తిరుపతి రెడ్డికి ఇంకో న్యాయమా? ఇప్పుడు మీరు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మీరు ఉంటున్న ఈ ప్రాంతాల్లో మీరు సీసీ రోడ్, అద్దం లాంటి సీసీ రోడ్లు వేసుకుంటున్నారు, పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టుకుంటున్నారు. మరి అటవీ ప్రాంతాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా పౌరులే కదా. ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ఏం చెప్తున్నది? నో సిటిజన్ షాల్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ బర్త్, రిలీజియన్, కాస్ట్. మరి ఇది వివక్ష కాదా? ఆనాడు దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా సమయంలో ఏ విధంగా అయితే తెల్ల జాతీయులకు నల్ల జాతీయులకు మధ్యలో వివక్ష జరిగిందో ఈరోజు ఇదే స్వతంత్ర భారతదేశంలో కూడా ఇదే తెలంగాణలో ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు, మరి ఆయన శిష్యుడని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి మరి పరిపాలిస్తున్న ఈ తెలంగాణలో, ఈ 100 సంవత్సరాల వయసున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈనాడు రూల్ చేస్తున్న ఈ తెలంగాణలో మరి ఇంత ఘోరమైన వివక్ష ఎట్లుంటుంది? పట్టణ ప్రాంతాలకు ఒక న్యాయం, అటవీ ప్రాంతాలకు ఇంకో న్యాయం. అటవీ ప్రాంతాల్లో గిరిజనులకు ఒక న్యాయం, గిరిజనేతరులకు ఇంకో న్యాయం. గిరిజనులకు ఏమో మీరు ఓకే మీరు ఉంచుకోండి అంటున్నారు, కానీ గిరిజనేతరులు ఎవరైతే ఉంటారో ఎస్సీలు, బీసీలు, ఇంకా ఏ వర్గాల వాళ్ళు అయితే ఉన్నారో తరతరాలుగా వాళ్ళు జీవిస్తున్నారో, ఈ ఏజెన్సీ అనే చట్టం రాకముందు నుంచే జీవిస్తున్నారో వాళ్ళందరూ ఈరోజు శరణార్థులుగా బతుకుతున్నారు. మరి అది వివక్ష కాదా? అది ఆర్టికల్ 15 ఉల్లంఘన కాదా? మరి ఆర్టికల్ 21 ఉల్లంఘన కాదా? ఒక్కసారి అధికారులు ఆలోచించాలి. నిన్ననే మనం సివిల్ సర్వీసెస్ డే జరుపుకున్నాం. నేను ఇలా అటవీ శాఖ ఉన్నతాధికారులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ నేను ఓపెన్గా ప్రశ్నిస్తున్నా. మీకు ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్ 1968లో మీకేం చెప్తుంది? మీరు మీ ఏసీఆర్ రాయాలంటే తప్పకుండా దాంట్లో ఒక కాలం ఉంటుంది, పేద ప్రజలు.
నోరు లేని పేద ప్రజలు ఎవరైతే ఉంటారో, ఏ గొంతుక కూడా లేని పేద ప్రజలు ఎవరైతే ఉంటారో, నిరాశ్రయులుగా బతుకుతున్న పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల మీరు మరింత దయతో ప్రవర్తించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అని చెప్తున్నారు. మరి ఎక్కడ పోయినారు జిల్లా కలెక్టర్లు, ఎక్కడ పోయినారు డిఎఫ్ఓలు? మీరు పోవాలి అటవీ ప్రాంతాలకు, మీరు పోవాలి కదా ఈ మారుమూల ప్రాంతాలకు. ప్రాణహిత నదికి పెద్ద ఎత్తున వరదలు వస్తాయి. ఒక 50 సంవత్సరాల క్రితం వచ్చిన వరదల్లో ఊరినంతా రీలొకేట్ చేసి రెవెన్యూ అధికారులు చెప్తేనే కదా పెద్ద పెద్ద ఊర్లు కట్టింది. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఈ ఊరంతా కూడా ఫారెస్ట్లో ఉందని, ఫారెస్ట్ భూమి మీరేం కట్టడానికి లేదంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా? ఎవరు పాలిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఎవరు అసలు ఈ ప్రజల గోడు వినే నాదుడు ఎవరు? ఎండాకాలం వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పత్తి చెల్లెలకు పోయి దాంట్లో ఏరకపోతే ఆ భూమిని మళ్ళీ వచ్చే వానాకాలానికి రెడీ చేసుకోకపోతే రేపు వాళ్ళు శరణార్థులైతే, నిరాశ్రయులైతే వాళ్ళని కాపాడే నాదుడెవరు? ఆనాడు కేసీఆర్ గారి పాలనలో వీళ్ళందరూ కూడా వలసపోతున్నారని చెప్పేసి వీళ్ళందరికీ కూడా రకరకాల సదుపాయాలు ఇచ్చి వీళ్ళందరినీ అల్లారుముద్దుగా చూసుకుంటే మీరు మళ్ళీ వాళ్ళని నిరాశ్రయం చేసిండ్రు. ఇలా అన్నం పెట్టే అన్నదాతలు, ఉదాహరణకు మహారాష్ట్ర బార్డర్లో ఉండే గూడెం కానీ, దీందా కానీ, చింతలమానేపల్లి మండలం కానీ, బెజ్జూరు మండలాల్లో వీళ్ళందరూ కూడా ఈరోజు మహారాష్ట్ర పోయి మళ్ళీ వలస కూలీలుగా అహిరి దగ్గర, సిరుంచె దగ్గర అడ్డా కూలీలుగా మారిండ్రు. మళ్ళీ మారిండ్రు. అదే రిక్షా దొక్కుకునే కార్మికులుగా, లేకపోతే అహిరి మహారాష్ట్రలో మిరప ఏరే కార్మికులుగా ఈరోజు మారిండ్రు. ఇది కేవలం మీ వల్లనే అవుతున్నది. ఎప్పుడైనా రివ్యూ పెట్టినరా రేవంత్ రెడ్డి గారు? మీరు మీకు టైం దొరికిన ప్రతిసారి కూడా కేసీఆర్ గారిని దుర్భాషలాడడం తప్ప అసలు మీరు ఏమన్నా పని చేస్తున్నారా? మీ మంత్రులు ఏమన్నా పని చేస్తున్నారా? మీ మంత్రులకు టైం దొరికినప్పుడల్లా కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ బిలాదాఖలా భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూభారతి పోర్టల్లో లొసుగులు ఉన్నాయి, వాటి రెండు కూడా అడ్వాంటేజ్ తీసుకొని భూములన్నీ కబ్జా చేయాలనే చూస్తున్నారు తప్ప ఈ పేద ప్రజల గోడు వినాలని ఆలోచించడం లేదు. అందుకొరకే మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి మరి అటవీ శాఖలను, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖలను మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాం. మీరు రైతుల మీద దాడులు ఆపండి. మీరు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ మానాన్ని వాళ్ళు బతికినివ్వండి. మీరు టైగర్ రిజర్వ్ మీరు పెడితే మాకు అభ్యంతరం లేదు. యాక్చువల్గా మీరు పెట్టిన జీవో 49 టైగర్ రిజర్వ్ మీద విపరీతమైన ప్రజా వ్యతిరేకత వచ్చింది. ఆదిలాబాదు బంద్కు కూడా పిలిపించారు అన్నాడు ఆదివాసీ సంఘాలు. మరి బీఆర్ఎస్ పార్టీ వీరోచితంగా అన్నాడు పోరాడింది. మీరు టైగర్ రిజర్వ్ పేరుతోని గ్రామస్తుల కన్సెంట్ లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఫేక్ కన్సెంట్ లెటర్లు పెట్టుకొని టైగర్ రిజర్వ్ జీవో తీసుకొచ్చిండ్రు. ఆ ప్రజాగ్రహానికి భయపడి ఆనాడు మీ మంత్రి జూపల్లి కృష్ణారావు మేము జీవో 49ను అబేయన్స్లో పెడుతున్నామని చెప్పిండ్రు. మరి అబేయన్స్లో పెట్టిన మీరు, దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ దొంగచాటుగా మీరు ఏం చేస్తున్నారు? 9,500 ఎకరాల పేద ప్రజల భూమిని గుంజుకోవాలని చూస్తున్నారు. ఊర్లు తరలించాలని చూస్తూ ఉన్నారు. ఇదెక్కడ న్యాయం? మీకు ఆ 7 పులులే ముఖ్యమైతే మరి పులులను తీసుకొచ్చి సెక్రటరియట్లో పెట్టుకోండి కదా. ఉన్న 7 పులులే ముఖ్యం. 7 లక్షల మంది ప్రజలు ముఖ్యమా? 7 పులులు ముఖ్యమా? మేము వన్యప్రాణుల సంరక్షణకు మేము వ్యతిరేకం కాదు, కానీ దిస్ ఈజ్ నాట్ ద వే. చట్ట ప్రకారం చేయండి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది, అటవీ హక్కుల చట్టం ఉంది. మనుషులు కూడా అక్కడ బతుకుతున్నారు, లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, తరతరాలుగా బతుకుతున్నారు. వాళ్ళు పులులతో సహజీవనం చేస్తున్నారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో చెంచులు మనం పుట్టనప్పటి నుంచి ఆ చెంచులు వన్యప్రాణులతో సహజీవనం చేస్తున్నారు. మీరు కొత్తగా వచ్చి ఇలా మీరు మాకు కొత్త రూల్స్ ఏం చెప్తున్నారు? నేను ఇలా ముఖ్యమంత్రిని ఓపెన్ అడుగుతున్నాను.